చాదస్తం మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు మా ఆయన చేసే పనులు చూస్తే నాకైతే ఒక్కొక్కసారి నిజంగా ఏడుపు వస్తుంది. సాటర్డే రోజు నా మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. ఇంకా డే మొత్తం ఏడ్చినా, ఫుల్ గా తలనొప్పి, జ్వరం కూడా వచ్చింది. చాలా చల్లగా వర్షం పడుతుంది. వేడివేడిగా ఏదైనా స్పెషల్ చేయు అని ఈవినింగ్ టైమ్ లో అడిగితే సరే అని సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నా. చికెన్ తీసుకొస్తా అని చెప్తేనే నాకైతే వండడానికి ఇప్పుడు ఓపిక లేదు, నేను వండను. ఇంకా పైగా ఈ రోజు సాటర్డే కాబట్టి అసలు చికెన్ వద్దు ఏమద్దు అని చెప్పిన. చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అనేది ఇందుకే మరి నేను నాకు చెప్పకుండానే మా సోను బాబు వాళ్ళ డాడీ నైట్ వర్షంలో తడుచుకుంటూ వెళ్లి మరి గంగాధరలో చేపలు తీసుకొచ్చిండ్రు. మనకు తినాలనిపించి వండుకున్నప్పుడే చేపల కర్రీ వండడం అంటే పెద్ద టాస్క్. అలాంటిది మనసు ఏమి బాగాలేనప్పుడు చేపల కర్రీ వండాలంటే ఏడుపుతో పాటు కోపం కూడా వచ్చింది. చిన్న గొడవైంది, అలకలు కూడా అయినాయి. ఇంత తెచ్చినా పులుపు జావదన్నట్టు రోషానికి ఏం తక్కువ లేదు. నువ్వు వండకపోయినా మంచిదే, మేమైనా వండుకుంటాం, మాకు వండుకోవచ్చిన రీతిలో అని స్టార్ట్ చేసింది. కానీ చేపల కర్రీ వండడం అంటే మామూలు ముచ్చట కాదు. అది కుదరడం కుదరకపోవడం, తినడం తినకపోవడం ముచ్చట పక్కన పెడితే ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేలా చేస్తే మాత్రం నేను కోలుకోలేనని చేపల పులుసు నేను చేసిన, ఫ్రై మా ఆయన చేసిండు.